కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి ఫైర్ అయ్యారు. ఏం చేశారని ఇంటింటికి టీడీపీ వెళుతోందని ప్రశ్నిస్తున్నారు కాకాణి. ప్రజలకు టీడీపీ కార్యకర్తలు మొహం చూపించడం లేదన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో అన్ని కోతలే అని విమర్శించిన కాకాణి విద్యాశాఖను లోకేష్ భ్రష్టు పట్టించారన్నారు. మీరు ఎక్కడ కూడా ఏమీ లేకుండా అంతులేనటువంటి అవినీతి అక్రమాల తప్ప మరొకటి లేదు. డిఎస్సీని గురించి మాట్లాడుతున్నాం. డిఎస్సీకి మొన్న ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది యువత, ఎంతమంది తల్లిదండ్రులు హాజరయ్యారో చూసాం. ఆ రోజు పాప అనేక మంది కాగితాలు ఎత్తుకొని సంచుల్లో అయ్యా మా బిడ్డకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని చెప్పి పుంకాలుగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు అందజేశారు. ఆయనేమో నేను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో నేను చర్చకు సిద్ధం. నువ్వు స్టాన్ఫోర్డ్లో ఏం చదివావు చూసాం. స్టాన్ఫోర్డ్లో నువ్వు యూనివర్సిటీలో చదవాలి, స్విమ్మింగ్ పూల్లో బయట నువ్వంతా బ్రహ్మాండంగా చదువుకొని వచ్చినటువంటి వాడు లోకేష్. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నీ స్టాండర్డ్ ఏంది, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నువ్వు ఏ విధంగా చదువుకున్నావు ఏదో చెప్పాడు. ఆయనకి ఎక్కడో ఒకసారి ఒక బీజం పడిందంట. ఆ బీజం పడింది ఎక్కడ అనేటువంటిది చెప్తే కదా నీకు ఎక్కడ బీజం పడిందని. ఆయనకు 10వ తరగతిలో పడిందంటే బీజం. అప్పుడు దాకా పడలేదు, నాకు 10వ తరగతిలో పడింది బీజం, నేను స్టాన్ఫోర్డ్కి వెళ్ళిపోయాను. ఆ బీజం నాకు స్టాన్ఫోర్డ్లో ఈత కులంలో జలకాలాటల్లో పాట పాడకుండా దాకా పోయిందని చెప్పి చెప్పుకుంటున్నాడు. నీ అడిగేది ఏంది? నువ్వు చేసినటువంటి దగులుబాజీ పని మీద వివరణ ఇవ్వు, చేత అయితే సమాధానం చెప్పు, చేత కాకపోతే మూసుకొని కూర్చో. అంతేగాని ఆయన రమ్మను ఈయన రమ్మను, నీ దగ్గరికి నీ స్థాయి ఎంత, నీ శక్తి ఎంత, నీ స్తోమత ఎంత, విద్యా వ్యవస్థను గురించి ఏమి తెలిసి మాట్లాడుతున్నావు? మీ నాయన ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఆ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో భ్రష్టు పట్టించాలని ఆలోచన ఉన్నావు. చంద్రబాబు నాయుడు నిన్ను భ్రష్టు పట్టించాలా, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలని ఆ పోర్టుపోలే నీకు ఇచ్చినట్టుకున్నాడు.